శ్రీనిధి చాలా మనస్తాపం చెంది బావిలోకి దూకి చనిపోవాలని నిర్ణయించుకుంటోంది. ఆమె బావి దగ్గరికి వెళ్లి నిలబడుతోంది. అయినా నేనెందుకు చనిపోవాలి? నేను చనిపోతే నేనే తప్పు చేశానని నా భర్త కూడా నమ్ముతాడు. నేనలా జరగనివ్వను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిజమేంటో అతనికి తెలిసాకే చస్తాను అని అనుకుని తన పుట్టింటికి బయలుదేరుతోంది శ్రీనిధి. శ్రీనిధి తలుపు కొడుతోంది. నాన్నా, సౌందర్య, తలుపు తీయండి అంటూ వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. లోపల ఉన్న సౌందర్య వస్తున్నాను అంటూ తలుపు తీస్తోంది. ఎదురుగా శ్రీనిధిని చూస్తోంది. అక్క, ఏంటి ఇంత రాత్రి వెళ్ళొచ్చో? ఏదైనా గొడవైందా ఏంటి ఇంట్లో? అదేం లేదు, మా అత్తయ్య నా భర్త ఇంట్లో లేరు. నాకు భయం వేసి ఇలా వచ్చాను. అన్నట్టు సౌందర్య, నేనిప్పుడు గర్భవతిని. మాకు తెలుసక్క, నీ యోగక్షేమాలు మాకు ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు. అక్క, నువ్వు బాగానే ఉన్నావని అందరూ చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నువ్వే చెప్పాలి. నాకేమి, నేను చాలా బాగున్నాను. ఇంతకీ నాన్న ఎక్కడున్నారు? నా అనారోగ్యం అస్సలు బాగోలేదక్క. ఆయన అనారోగ్యంతో మంచాన పడ్డారు. సౌందర్య అలా చెప్పగానే ఇద్దరూ తండ్రి దగ్గరికి వెళ్తారు. నాన్న, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు నాన్న? పెళ్లి జరిగిన తర్వాత బాధ్యతలు తీరిపోయింది అనుకున్నారా? అదేమీ లేదమ్మా. మీ అత్త ఎలాంటిదో తెలుసు కదా. పెళ్ళైన ఎన్ని రోజులకి నువ్వు ఇంటికొచ్చావో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా తల్లి. అందుకు ఆమె చాలా బాధపడుతోంది. ఇక ఇలా రోజులు గడుస్తాయి. సౌందర్య తండ్రి అనారోగ్యంతో చనిపోతాడు. సౌందర్య, శ్రీనిధి తండ్రి లేదని బాధతో కుంగిపోతారు. సౌందర్య, నాన్నలేరు కదా, ఇంక నీ పెళ్లి బాధ్యత అంతా నేనే చూసుకోవాలి. నువ్వు కూడా త్వరగా పెళ్లి చేసుకో తల్లి. అక్క, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదక్కా. ఎందుకు సౌందర్య? నువ్వింకా భావన ప్రేమిస్తున్నావు కదా? అక్క, ఏం మాట్లాడుతున్నావు? నేను భావన ప్రేమించడం ఏంటి? నువ్వేం చెప్తున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంకా దాయాలని చూడకో. మీ స్నేహితురాలు ప్రియా నాకంతా చెప్పింది. నా కోసం నువ్వు భావని ప్రేమిస్తున్నావన్న విషయం అతనికి చెప్పకుండా త్యాగం చేశావు. అక్క, భావని నేను ప్రేమించిన మాట నిజమే, కానీ మీ ఇద్దరికి మధ్యలో నేను రావడం సరైంది కాదు అని తప్పుకున్నానక్క అంటూ బాధపడుతోంది. ఆమె సర్ది చెప్తోంది. ఇక ప్రతిరోజు శ్రీనిధి డైరీలో ఏదో రాస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన సౌందర్య ఇలా అంటోంది. అక్క, నువ్వు డైరీ రాయడం పూర్తిగా మానేశావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాస్తున్నావు? ఇప్పుడు దీని అవసరం చాలా ఉంది కాబట్టి రాస్తున్నాను. నువ్వెళ్ళి పడుకో, నేను దీన్ని పూర్తి చేస్తాను. సౌందర్య సరే అని చెప్పి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. కొంత సమయం తర్వాత శ్రీనిధికి పురిటినొప్పులు రావటం మొదలవుతాయి. ఆమె పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన సౌందర్య నిద్ర నుంచి లేస్తోంది. అక్క, ఏమైందక్కా? అంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఆమెకు నొప్పులు వస్తున్న సంగతి సౌందర్యకు అర్థమవుతోంది. ఆమె ఎవరినైనా సహాయం కోసం పిలుద్దామని బయటకు వెళ్తోంది. ఆమె అలా బయటకు వెళ్లిన వెంటనే పెద్దగా అరుస్తూ శ్రీనిధి బిడ్డను గంటోంది. బిడ్డ ఏడుపులు విన్న సౌందర్య వెనక్కి తిరిగి ఇంటిలోపలికి వస్తోంది. సౌందర్య, నీకొక నిజం చెప్పాలి. నాకు అర్థమవుతుంది నా చావు నా దగ్గరకు వస్తుందని. నేను అత్తగారింట్లో సుఖంగా లేను సౌందర్య. ఆ విషయాలన్నీ పూర్తిగా డైరీలో రాశాను. ఇంక నాకు పుట్టిన ఈ బిడ్డ నీ బిడ్డతో సమానం. నేను నువ్వుగా మారాలి. శ్రీనిధిక చనిపోతుంది సౌందర్య అని చెప్పి శ్రీనిధి చనిపోతోంది. సౌందర్య బిడ్డని తీసుకుని చాలా ఏడుస్తోంది. ఇక ఆ డైరీని తెరిచి చదువుతోంది. ఆ డైరీలో తన అక్క జరిగిన విషయమంతా రాస్తోంది. అది చదివి చాలా బాధపడుతోంది. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది. మా అక్క మీద పడిన నిందని తొలగించాలి అంటూ ఆ బిడ్డని ఒక ఆశ్రమంలో ఉంచి ఆ దొంగ కోసం వేటని మొదలుపెడుతోంది. అలా రోజులు గడుస్తాయి. ఆమె ఎంత వెతికినా ఆ దొంగ ఎవరో కనిపించలేడు. ఆమె ఒకరోజు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అక్క, నేనెంతగానో ప్రయత్నించానక్క, కానీ ఆ దొంగ ఎవరో మాత్రం నాకు కనబడట్లేదు. నేనేం చేయాలో చెప్పక్క అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సౌందర్య. అప్పుడే ఆ దొంగ మద్యం సేవించి పెద్ద పెద్దగా అరుస్తూ వస్తాడు. అతన్ని చూసి ఆమె దగ్గరికి వెళ్తోంది. చూడు బాబూ, నువ్వు వారం రోజుల క్రితం ఎవరింటికైనా వెళ్ళావా? అక్కడ ఒక అమ్మాయి నీకు ప్రాధేయపడి నీతో ఏమన్నా చెప్పిందా? వాళ్ళత్త స్వయంగా ఆమె దగ్గరకు పంపించడం ఇలాంటివేమైనా జరిగిందా? అని ఆ దొంగనడుగుతోంది సౌందర్య. అవుడు, ఆ బంగారు తల్లిని బలవంతం చేయడానికి ఆ గయ్యాలత్త అక్కడికి పంపించింది. పాపం ఆవిడ చాలా మంచిది. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను.
ఆమె ఇంట్లో నుంచి పంపించేసింది వాళ్ళత్త. నా వల్ల ఒక కాపురం విడిపోయింది. నేను దొంగని కాదు, అస్సలు నేను మనిషినే కాదు అంటూ తాగి నిజాలు మొత్తం చెప్తాడు ఆ దొంగ. ఆ మాటలు విన్న సౌందర్య చాలా సంతోషపడుతోంది. మరేం పర్వాలేదు. ఇప్పుడు నువ్వే జరిగిన విషయమంతా వాళ్ళ భర్తకు చెప్పాలి. నాతో పాటురా. నీ వల్ల ఒక కుటుంబం మళ్ళీ బాగుపడుతుంది. తప్పకుండా వస్తానమ్మా, వెళ్దాం పదండి అని అంటాడు. ఇక ఆ రోజు ఆమె అతనికి ఏదో ఒకటి చెప్పి ఉదయాన్నే వెళ్దామని అంటోంది. అందుకతను సరే అంటాడు. ఇక ఆ రోజు గడిచిపోతోంది. ఆ మరుసటి రోజు ఉదయం అతన్ని తీసుకొని వాళ్ళ బావ ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. వాళ్ళ బావ తన కారులో అప్పుడే అక్కడికి వస్తాడు. అతను ఆ కార్కి అడ్డంగా వెళ్తాడు. లోపల ఉన్న శ్రీహరి అతని ముందుకొస్తాడు. ఏమయ్యా, కళ్ళు కనబడ్డం లేదా నీకు? చావడానికి నా కారే కనబడిందా అని శ్రీహరి అంటాడు. అప్పుడతను ఇలా అంటాడు. కాదు బాబూ, ఒకసారి నేను చెప్పేదేనండి అని అంటాడు. అప్పుడే సౌందర్య అక్కడికొస్తోంది. బావా, ఒకసారి అతను చెప్పేది వినండి. ఎవరు తప్పు చేశారో మీకు అర్థమవుతుంది బావా. అప్పుడు ఆ వ్యక్తి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అది విన్న అతను చాలా బాధపడతాడు. ఆ తర్వాత సౌందర్య అతనితో ఇలా అంటుంది. మీకు చాలా కృతజ్ఞతలు. ఇక మీరు వెళ్ళొచ్చు అని సౌందర్య అంటోంది. ఆ దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సౌందర్య తన బావతో ఇలా అంటుంది. బావా, ఇప్పుడు నిజ నిజాలేమిటో తెలిసింది కదా. ఎవరు తప్పు చేశారో ఏంటో అన్నది. ఇదిగో మా అక్క డైరీలో అంతా రాసుకుంది బావా, చదువు అంటూ డైరీనిస్తోంది. అతను ఆ డైరీ తెరిచి మొత్తం చదువుతాడు. ఇక చాలా ఏడుస్తూ ఉంటాడు. బంగారం లాంటి నా భార్యని అనుమానించాను. ఇప్పుడు నా భార్య ఎక్కడుంది? త్వరగా నన్ను అక్కడికి తీసుకెళ్లి సౌందర్య. ఇంకెక్కడుంది బావా, మా అక్క బిడ్డని కని చనిపోయింది. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. నా వల్ల నా భార్య చనిపోయింది. సౌందర్య, నా బిడ్డ ఎక్కడుందో కనీసం అదైనా చెప్పు. నా బిడ్డను నాకు దక్కనివ్వు సౌందర్య. సౌందర్య సరే అని చెప్పి ఆ బిడ్డ దగ్గరికి తీసుకెళ్తోంది. ఆ బిడ్డను తన బావ చేతిలో పెట్టి ఇలా అంటుంది. బావా, మా అక్క చనిపోతూ చనిపోతూ ఒక్కటే కోరుకుంది, తన మీద ఉన్న నిందని తొలగించమని. అది ఇప్పుడు తొలగిపోయింది. ఇప్పుడు ఈ బిడ్డని మా ఇంటికి తీసుకెళ్తాను. మీ ఇంటికి తీసుకెళ్తే మీ అమ్మ ఖచ్చితంగా ఈ బిడ్డని కూడా చంపేస్తోంది. అలా జరగడానికి వీలేదు బావా. మీ అమ్మకి నేనే బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. నేనే శ్రీనిధిగా ఇంటికొస్తాను బావా. నీ పాటికి నువ్వు వెళ్ళిపో అంటూ ఒక పథకాన్ని అతనికి చెబుతోంది. అతను సరే అని చెప్తాడు. ఇక ఇంటికి వెళ్తాడు శ్రీహరి. కొంత సమయం పడుతోంది. అక్కడ అతను తన తల్లితో ఇలా అంటాడు. అమ్మ, శ్రీనిధి ఒక బిడ్డను తీసుకొని రోడ్డు మీద కనిపించింది. మా ఇద్దరికి చాలా పెద్ద గొడవే అయింది. అదంతా చూసి ఒక పోలీస్ అధికారి ఇద్దరిని హాస్పిటల్కి నడవండి, బిడ్డకి DNA టెస్ట్ చేస్తామన్నాడు. అప్పుడు నిజమైన బిడ్డ తండ్రి ఎవరో తెలిసిపోతుంది అని ఆ పోలీస్ చెప్పాడమ్మా. ఇక తప్పనిసరే హాస్పిటల్కి వెళ్ళాం. ఇద్దరికీ పరీక్ష చేశారు. ఆ బిడ్డ నా బిడ్డ అని తెలిసింది. ఇక నాకేం చేయాలో అర్థం కాక వాళ్ళు కళ్ళు కప్పి ఇంటికొచ్చేశానమ్మా. ఖచ్చితంగా ఆ పోలీస్ అధికారి నా బిడ్డని భార్యని తీసుకొని ఇక్కడికొస్తాడు. ఇక ఆ మాట విని తల్లి మనసులో ఇలా అనుకుంటుంది. నేను కష్టపడి దాన్ని బయటికి గంటేస్తే ఇప్పుడేంటి మళ్ళీ వస్తుంది? ఏం చేయాలిప్పుడు అని అనుకుంటూ ఉండగానే పథకం ప్రకారం వాళ్ళనుకున్నట్టుగానే ఒక నకిలీ పోలీస్ అధికారిని తన వెంట తీసుకొని సౌందర్య శ్రీనిధిలాగా ఇంటికొస్తోంది. పోలీస్ అధికారి ఇలా అంటాడు. తప్పించుకోవాలని చూస్తున్నావా? మర్యాదగా భార్యాబిడ్డల్ని ఏలుకో, లేదంటే గృహహింస చట్టం కింద కేసులో పెట్టి జైల్లో దోస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఆ పోలీస్ అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తల్లి పోలీస్ చెప్పిన మాటలకి చాలా కంగారు పడిపోతోంది. అమ్మా, ఇంట్లో పని మనిషి లేదు కదా, పని మనిషి వచ్చిందనుకొని చూసిచున్నట్టుగా వదిలే అంటూ శ్రీహరి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక కోడలు అత్తతో ఇలా అంటుంది. చూడత్తా, ఇంక నీ ఆటలు సాగో. పోలీస్ అధికారి వచ్చాడు కదా, నా ఒంటి మీద దెబ్బ పడితే నువ్వు కటకటాల వెనక్కి వెళ్తావు, జాగ్రత్త. అత్త కోడలి మాటలకి కోపంగా ఆమె వైపు చూస్తోంది. ఒసేయ్, దెబ్బ పడాల్సిన అవసరం లేదే. నేను చేసే పనులకి నువ్వొకసారి దెబ్బ తిని కుక్కలాగా తోక ముడుచుకుని ఇంటికెళ్ళావు. మళ్ళీ ఇన్ని రోజులకి ఇక్కడికొచ్చావు. ఇక నీ పంతమో నా పంతమో తేల్చుకుందాం అంటూ ఆమె కూడా లోపలికి వెళ్ళిపోతోంది. ఇక సౌందర్య మనసులో ఇలా అనుకుంటుంది. అత్తా, అమాయకంగా పడి ఉండడానికి నేను శ్రీనిధిని కాదు, అన్యాయంగా నా అక్కని పొట్టన పెట్టుకున్నావు. ఇప్పుడొచ్చింది నీ తలను దన్నే సౌందర్య. చూద్దాం ఎవరు గెలుస్తారనేది. నీ నోటి ద్వారానే నిజాన్ని నీ కొడుక్కి, అలాగే ఇక్కడున్న ఊరి ప్రజలు మొత్తానికి నీ గురించి తెలియజేస్తాను. నా అక్క మీద పడిన నిందలన్నిటినీ తొలగిస్తాను.
అని సౌందర్య అనుకుంటుంది. ఇక సౌందర్య ఏం చేయబోతోంది అనేది మనం తర్వాతి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.